హలో ఫ్రెండ్స్, ఇది డే 12. ఇండియన్ హిస్టరీలో వేద నాగరికత బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తొలి వేద కాలంలో ఋగ్వేద కాలం తెగలకు అధిపతి ఏమని పిలిచేవారు? ఆప్షన్ బి రాజన్. సెకండ్ క్వశ్చన్, అధర్వణ వేదం ముఖ్యంగా దేని గురించి వివరిస్తుంది? ఆప్షన్ సి మాంత్రి, విద్య, వైద్యం. థర్డ్ క్వశ్చన్, తొలి వేద కాలంలో ఋగ్వేద కాలం ఆర్యుల ముఖ్య దైవం ఎవరు? ఆప్షన్ సి ఇంద్రుడు. ఫోర్త్ క్వశ్చన్, 4 వేదాల్లో అత్యంత పురాతనమైనది మరియు ప్రధానంగా శ్లోకాలు కలిగిన వేదం ఏది? ఆప్షన్ డి ఋగ్వేదం. ఫిఫ్త్ క్వశ్చన్, గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఏ మండలంలో ఉంది? ఆప్షన్ బి 3వ మండలం. సిక్స్త్ క్వశ్చన్, సత్యమేవ జయతే అనే వాక్యం ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది? ఆప్షన్ డి ముండకోపనిషత్. సెవెంత్ క్వశ్చన్, తొలివేద కాలంలో ఋగ్వేద కాలం ఆర్యుల ముఖ్య వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ పశుపోషణ. ఎయిత్ క్వశ్చన్, వేదకాలంలో అగన్య అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ సి ఆవు. నైన్త్ క్వశ్చన్, తొలివేద కాలంలో ఆర్యులు నివసించిన ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్ సి సప్త సింధు. 10th క్వశ్చన్, ఋగ్వేదంలో మొత్తం ఎన్ని మండలాలు పుస్తకాలు ఉన్నాయి? ఆప్షన్ సి 10 మండలాలు.